కనిపిస్తా ఉంది జ్యోత్స్న. రైట్ వినయ్. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి వివరాలు మనకు వినయ్ అందిస్తారు. వినయ్, చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎందుకంటే గతంలో అటు వైసీపీకి వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ తో ఇప్పుడు చంద్రబాబు భేటీని ఏ విధంగా చూడొచ్చు? జ్యోత్స్న, 2024 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ లో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయని పరిణామాలన్నీ కూడా స్క్రీన్ పైకి వస్తా ఉన్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఏదైతే 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉన్న ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబుతో భేటీ అవడం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలకు అతి తక్కువ సమయంలోనే వీళ్ళు కలయిక అన్నది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్దిసేపటి క్రితమే టీడీపీ యువనేత నారా లోకేష్ తో కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రశాంత్ కిషోర్ విజయవాడకు వచ్చారు. ఆ తర్వాత నేరుగా అక్కడి నుంచి ఒకటే వాహనంలో కరకట్ట మీద చంద్రబాబు నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం చంద్రబాబు నివాసంలో ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు నారా లోకేష్, మరోవైపు చంద్రబాబుతో పాటు ప్రశాంత్ కిషోర్ అండ్ ఆయన టీం సభ్యులు కూడా ఈ సమావేశంలో ఉన్నారు. ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ కలయిక అన్నది ఏ విధంగా మారబోతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే డిస్కషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి. ఈ ఈక్వేషన్ ఎలా ఉంటే 2019 ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ ఉన్నారు. తర్వాత ప్రశాంత్ కిషోర్ టీం కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా ఉన్న టీం అంతా కూడా రెండుగా విడిపోయింది. ఒకళ్ళు రిషి, మరొకళ్ళు రాబిన్ శర్మ. అయితే వాళ్ళిద్దరు ఒకళ్ళు తెలుగుదేశం పార్టీకి స్ట్రాటజిస్ట్ గా రాబిన్ శర్మ ఉన్నారు, రిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు. ఇద్దరు కూడా వాళ్ళ వ్యూహాలు అటు తెలుగుదేశం పార్టీకి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందిస్తూ వస్తా ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్య ఫైట్, స్ట్రాటజిస్టుల ఫైట్ జరుగుతున్న నేపథ్యంలో ఆ లాస్ట్ లో క్లైమాక్స్ లో ప్రశాంత్ కిషోర్ కూడా వచ్చారని కూడా చెప్పొచ్చు. అయితే ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా గతంలో చంద్రబాబు కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక స్ట్రాటజిస్ట్ తీసుకున్నారు, రాష్ట్రాన్ని ఇక వ్యూహకర్తగా అంటే ఇంకో పార్టీకి పెద్దగా వర్క్ చేసేటువంటి అవకాశాలు ఉండవు అన్నటువంటి క్రమం. అంతకుముందు ఇండియా కూటమి అండ్ కాంగ్రెస్ కు సంబంధించి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ లో ఇకపై ఏ పార్టీకి పెద్దగా వ్యూహకర్తగా వ్యవహరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ మా టీం మాత్రం దానికి సంబంధించినటువంటి వర్క్స్ చేస్తూ ఉంటుందని గతంలో ఒక అనౌన్స్మెంట్ చూసాం. అండ్ ఇప్పుడు ఈ భేటీని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే వ్యూహకర్తగా వర్క్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయా, లేదా సలహాలు సూచనల? ముఖ్యంగా ఈ భేటీ అనేది టీడీపీకి ఏదో ఒక కోణంలో అయితే సూచనలు చేస్తారా, వ్యూహకర్తగా పనిచేస్తారా, ఏదో ఒక కోణంలో ఉండేటువంటి ఛాన్సెస్ అయినా ఉన్నాయా? అయితే ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్ కావచ్చు, ఆయన ఐడియాలజీ కావచ్చు, పూర్తిగా 2024 ఎన్నికల ఏపీ ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీకి సపోర్టివ్ గా ఉండే అవకాశమే కనిపిస్తా ఉంది. ఈ రోజు జరిగిన పరిణామాలు కావచ్చు, గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉంటున్నారంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మొన్న ఆ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన కూడా ప్రశాంత్ కిషోర్ మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపించింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పాలన సరిగా బాలేదు, ఇలాంటి ప్రభుత్వానికి నేను స్ట్రాటజిస్ట్ గా ఉన్నాననే వ్యాఖ్యలు కూడా ప్రశాంత్ కిషోర్ చేశారు. దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు కనుకే ఈ విధమైన వ్యవహారం చేస్తున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ మధ్య మాట్లాడారు. ఒకవైపు అధికార పార్టీని వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా కూడా చిత్తు చేయాలని చెప్పి అటు జనసేన టీడీపీ పొత్తుతో ముందుకెళ్తా ఉంది. మరోవైపు ఈ రోజు ఒక కొత్త కీలక అంశం కూడా బయటకు వస్తుందని చెప్పొచ్చు. రాష్ట్ర రాజకీయాల్లో మొత్తం అన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సింగిల్ గా వెళ్తే అటువైపు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తాయని చెప్పి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం జరుగుతా ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు నారా లోకేష్, ప్రశాంత్ కిషోర్ వచ్చిన ఫ్లైట్ కూడా సీఎం రమేష్ గా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా వీళ్ళతో కలుస్తుందా, ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ముందుకెళ్తాయనే చర్చ అయితే జరుగుతా ఉంది. మరోవైపు ప్రశాంత్ కిషోర్ కొత్త స్ట్రాటజిస్ట్ ని కూడా ఆంధ్రప్రదేశ్ లో దింపబోతున్నారనే చర్చ కూడా నడుస్తా ఉంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి విజయానికి కీలక పాత్ర పోషించిన సునీల్ మరొకసారి ఏపీలో తెలుగుదేశం పార్టీ కూడా వ్యూహకర్తగా ఉంటారంటూ కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నివాసంలో ఒక కీలక సమావేశం ప్రశాంత్ కిషోర్ తో నడుస్తా ఉంది. సమావేశం అనంతరం ఏపీలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఏ విధంగా వ్యవహరించబోతా ఉన్నారు, ప్రశాంత్ కిషోర్ సేవలు ఏ విధంగా ఉపయోగించుకోబోతారని మనకి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. జ్యోత్స్న అండ్ వినయ్, అంటే ఒకటి ఐపాక్ ఏదైతే ఉంటుందో మొదటి నుంచి కూడా ముఖ్యంగా ఒక సర్వేస్ కూడా ఇస్తూ ఉంటారు. ఎవరికి ఏ టికెట్ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేసేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటుంది. సర్వేల ఆధారంగా
టోటల్ గా టీం అంతా వర్క్ చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ కు టైం చాలా తక్కువ ఉన్నటువంటి క్రమం. ఒకవేళ స్కెడ్యూల్ కనుక ముందే రిలీజ్ అయినా అంటే టైం ప్రచారానికి ఎక్కువగా ఉండి అనుకున్న టైంకి జరిగినా కూడా ఎటు కాదన్నా 3 నెలలు హార్డ్గా గట్టిగా చూస్తే సో ఇంత టైంలో అంటే ఏ మేరకు ఐపాక్ నుంచి ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ నుంచి సేవలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టీడీపీకి? అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నాయి. ఆ విధంగానే వ్యూహాలు కావచ్చు, అన్ని స్ట్రాటజీలు కూడా ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఒకవైపు అటు రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఋషి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా ఉంటే, తెలుగుదేశం పార్టీకి రాబిన్ శర్మ స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు రూపొందించి రెండు పార్టీలను వాళ్ళ పార్టీలు అధికారంలో తీసుకొచ్చేందుకు తీవ్ర కృషి చేస్తా ఉన్నారు. అయితే ఎన్నికలకు అతి తక్కువ సమయంలోనే ప్రశాంత్ కిషోర్ ను తెలుగుదేశం పార్టీ తెరపై తీసుకొచ్చింది. గతంలో 2019 ముందు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్ గా ఉన్నారు కనుక అధికారానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా వచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్స్ ఏంటి అనేది పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గా అప్పుడున్న ప్రశాంత్ కిషోర్ తెలుసు కనుక అతను తెలుగుదేశం పార్టీకి తీసుకొని వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్స్ వీక్నెస్ పూర్తిగా అర్థమవుతాయి కనుక ఈ ఆఖరి టైంలో ఇదంతా కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క ఆప్షన్ కూడా చాలా క్లియర్ గా తీసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగా ఏ ఒక్క ఆప్షన్ కూడా వదలలేదు. అందుకనే ప్రశాంత్ కిషోర్ ను కూడా ఆఖరి నిమిషాల్లో తెరపైకి తీసుకొచ్చారని చెప్పి కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతా ఉంది. ముఖ్యంగా 2019 ముందు క్లీన్ అండ్ క్లారిటీగా ప్రశాంత్ కిషోర్ కృషి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా ఉపయోగపడిందని కూడా చెప్పొచ్చు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్ట్రాటజీలను జగన్మోహన్ రెడ్డి స్వయం కృషితో కూడా రెండు కలిసి అధికారంలోకి వచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రెంగ్స్ వీక్నెస్ ప్రశాంత్ కిషోర్ కి ఎంతో కొంత తెలుస్తాయి కనుక ఆ ఈక్వేషన్ అనేది కూడా తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు ప్రశాంత్ కిషోర్ తో కూడా మంత్రాలు జరుపుతుంది. అయితే పక్క రాష్ట్రం అటు తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉన్నప్పుడు కూడా అక్కడ వ్యూహకర్తగా వ్యవహరించిన సునీల్ కొనుగోలును మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో ప్రయోగించాలని చూస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే పీకే టీంలో కీలక సభ్యుడు సునీల్ కనుక అతన్ని మరొకసారి ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకొచ్చి ఈ లాస్ట్ 3-4 నెలలు అతనితో కూడా స్ట్రాటజీలన్నీ కూడా రూపొందించి ముందుకెళ్లే విధంగా కూడా ఒక ప్లాన్ జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ విజయవాడలో అయితే మటుకు రోజు ప్రశాంత్ కిషోర్ అండ్ నారా లోకేష్ చంద్రబాబుతో పాటు ఆయన టీం సభ్యులు కీలక సమావేశం జరుగుతుంది. జోష్న అంటే వినయ్ అటు సునీల్ కొనుగోలుతో కూడా అంటే